వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పైస్ మిక్స్ రెసిపీస్. నేను ఈరోజు మీకు విలేజ్ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడంటే మనకి బయట చాలా చికెన్ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి, కానీ మన చిన్నప్పుడు స్పెషల్లీ ఊరెళ్ళినప్పుడు అమ్మమ్మ కానీ లేదా నాన్నమ్మ కానీ ఏదైతే చికెన్ కర్రీ మన కోసం చేస్తారో అదే మన ఫేవరెట్ చికెన్ కర్రీ. అలాంటి చికెన్ కర్రీనే ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. ఆలస్యం చేయకుండా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అందులో ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. చికెన్ కర్రీ కదా, కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 2 వేసుకొని ఉల్లిపాయ కాస్త గోల్డెన్ కలర్ రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ రంగు మారిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి అలాగే ఒక రెమ్మ వరకు కరివేపాకు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లిలో ఉండే పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగిపోయిన తర్వాత ఇందులో నీట్గా వాష్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ వేసుకోవాలి. నేను ఇక్కడ చికెన్ బోన్స్తో పాటు తీసుకున్నాను. ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఈ ఉప్పు పసుపు చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో చికెన్ని కుక్ చేసుకోండి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించిన ధనియాలు ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే చిన్న ఎండు కొబ్బరి తీసుకొని వాటిని సన్న ముక్కలుగా చేసుకొని వేసుకోండి. ఒక టీ స్పూన్ అంతా గసగసాలు కూడా వేసేసుకోండి. గసగసాలు వేసుకుంటే మన చికెన్ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇందులోనే ఒక ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు అలాగే ఒక ఇలాచీ వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని చెక్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 10 మినిట్స్ పాటు చికెన్ని కుక్ చేసుకున్నాను. చికెన్లో నుంచి వాటర్ వచ్చి చికెన్ కొంచెం చక్కగా కుక్ అయిందండి. ఔటర్ లేయర్ లైట్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అయింది. ఈ టైంలో మనం ఇంకా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, అది వేసేసుకొని కలిపేసుకోవాలి. గసగసాలు వేసుకొని మనం గనక చికెన్ కర్రీ చేసుకుంటే చికెన్ కర్రీకి మంచి స్మెల్ వస్తుందండి. వీధి చివరి వరకు అందరికీ తెలిసిపోతుంది మీ ఇంట్లో చికెన్ కర్రీ చేస్తున్నారని, అంత గుమగుమలాడిపోతుంది ఇది. మనం వేసుకున్న పేస్ట్‌లో ఉండే పచ్చి అంతా పోయి ఎడ్జెస్‌లో నుంచి చక్కగా ఆయిల్ క్లియర్ సెపరేట్ అయ్యేంత వరకు ఈ చికెన్‌ని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 3 స్పూన్ల దాకా కారం వేసుకున్నాను. మీ టేస్ట్‌కి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనిక్కడ టేస్ట్‌కి తగినట్టుగా సాల్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న క్లిప్ కట్ అయింది. సో, మీరు సాల్ట్ కూడా వేసుకొని చక్కగా కలిపిన తర్వాత ఇందులో కొన్ని నీళ్లు పోసుకోండి. మనం మిక్సీ జార్‌లో పేస్ట్ పట్టుకున్నాం కదా, అందులో నీళ్లు పోసుకొని ఆ నీళ్లు ఇందులోకి యాడ్ చేసుకోండి. నీళ్లు మరీ ఎక్కువ పోయకండి. కేవలం ఒక్క గ్లాస్ వాటర్ మాత్రమే పోసుకోండి. మరీ ఎక్కువ నీళ్లు పోసేసుకుంటే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుండదు. సో, కొద్దిగానే నీళ్లు వేసుకోండి. ఆ తర్వాత ఇందులో ఒక రెమ్మ వరకు కరివేపాకు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని లో ఫ్లేమ్‌లో మూత పెట్టేసి చికెన్ ముక్క మెత్తబడేంత వరకు లేదా ఒక 15 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చికెన్ చక్కగా కుక్ అయిపోయింది అండ్ ఎడ్జెస్‌లో నుంచి చూసారా చక్కగా ఆయిల్ సెపరేట్ అయింది అండ్ మనకి గ్రేవీ కూడా మరీ పల్చగా లేదు, అందుకని మరీ థిక్‌గా లేదు. ఇలా సెమీ గ్రేవీ లాగా ఉండేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇంకొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే మనం విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ట్రస్ట్ మీ అండి, ఈ కర్రీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో, తప్పకుండా మీరు దీన్ని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చిందా, ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.